ఆశ్చర్యకరంగా ఈ విషయంలో నారా లోకేష్ క్షమాపణలు చెప్పారు. ఇదో క్షమాపణల యుద్ధంలాగా ఉంది. ఈ తిరుపతిలో జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తే ఆయన తన శాఖ కాదు, హఠాత్తుగా వెళ్ళి ముఖ్యమంత్రి ఉండగా ఉప ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పడం ఏంటి? ఇది ఒక విధంగా. ఆ తర్వాత నాయుడు గారు చైర్మన్, ఆయన చెప్తే చెప్పొచ్చు, అదేం పెద్ద సమస్య కాదు, అంతగా తనకు అంత ఇష్టం లేదన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు లోకేష్ అటవీ శాఖ అధికారులు చేస్తే వేరే శాఖ అంటే పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించి ఈయన ఎందుకు క్షమాపణ చెప్పారని మళ్ళీ కొన్ని ప్రశ్నలు. అది అలా ఉంచితే ఈ రాజకీయ ప్రశ్నలు లేకపోతే వ్యక్తిగతమైనవి పక్కన పెడితే అక్కడ స్థానిక ప్రజా సంఘాల వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. ఏ అదానీలు అంబానీలు అడవులు మొత్తం ఖనిజాలు అటవీ జీవితం అంతా అల్లకల్లోలం చేస్తుంటే పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు కట్టారు చాలా చోట్ల, మనకు తెలుసు కదా. అక్కడెక్కడ అభ్యంతరం లేదు, ఇక్కడెక్కడో 1800 సంవత్సరం నుంచి ఉన్నాయండి ఇది. అవును, ఇప్పుడు 1800 నాటి వాటికి ఎందుకు ఇప్పుడు అభ్యంతరం?